ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాహుల్ గాంధీతో మాట్లాడింది, రాహుల్ గాంధీ రాజగోపాల్ రెడ్డితో మాట్లాడి వాళ్ళ ఇద్దరికే ఇంటర్నల్గా తెలుస్తుంది. రాజగోపాల్ రెడ్డి బయటకు వచ్చి వాళ్ళ పిఏ తోటో లేకపోతే వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలతోటో వాళ్ళ నాయకత్వంతో రాజగోపాల్ రెడ్డి ఏమన్నా చెప్తే అప్పుడు బయట సర్క్యులేట్ అవుతుంది తప్ప సాధారణంగా ఎట తెలుస్తుంది ఇదంతా 20 నిమిషాలు మాట్లాడినట్టు, లేకపోతే రాజగోపాల్ రెడ్డికి రాహుల్ గాంధీ అసలు తెలంగాణలో ఏంది ఏం కథ ఏం నడుస్తుందని చెప్పి అడిగినట్టు ఇదంతా సాధారణంగా ఎట బయట పడుతుంది. రాజగోపాల్ రెడ్డి వేరే వాళ్ళకి చెప్తే వేరే వాళ్ళకి చెప్తే ఇదంతా సర్క్యులేట్ అయ్యే కదా బయటకు వచ్చేది. కాబట్టి రాజగోపాల్ రెడ్డి చాలా విషయాలు అధిష్టానానికి చెప్పిండనే ఒక చర్చ. కానీ తన మంత్రివర్గం గురించి అడిగిండట. కోమటిరెడ్డి మంత్రి పదవి ఉండనివ్వండి, ఆయన చాలా సీనియర్ లీడర్, ఆయన మంత్రి పదవికి వెళ్ళి తీసేస్తే జనాలు తిరుగుబాటు చేస్తారు, ఇబ్బంది అవుతుంది, పార్టీ డిస్టర్బెన్స్ అవుతుంది, నాకు మాత్రం మీరు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి నాకు మాట ఇచ్చిరు, మీరు మాట మీద ఉండాలి, నేను మంత్రి పదవి కోసం వెయిట్ చేస్తున్నా, మీరు ఎప్పుడు మంత్రి పదవి ఇస్తారనేది ఆలోచనలో నేను ఉన్నా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి రాహుల్ గాంధీని గుర్తు చేసిండట. రాజగోపాల్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి విషయాలు కూడా రాహుల్ గాంధీకి చెప్పిండట. అట్లనే తెలంగాణలో జరుగుతున్న రాష్ట్ర రాజకీయాల పరిణామాల గురించి కూడా రాజగోపాల్ రెడ్డి రాహుల్ గాంధీకి వివరించండి అనేది కూడా కొంత వినబడుతున్న చర్చ. కాబట్టి మాక్సిమం రాజగోపాల్ రెడ్డి మినిస్ట్రీ కన్ఫర్మ్, దాంట్లో వేరే ఆప్షన్ లేదు, 100% కన్ఫర్మ్. దాంట్లో అసలు ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి ఇష్టపడకపోయినా రాజగోపాల్ రెడ్డికి మినిస్ట్రీ. కానీ కోమటిరెడ్డిని తీసేయొద్దు అనేది రాజగోపాల్ రెడ్డి ప్లాన్. కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులైనా ఎమ్మెల్యేలైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిలో ఉంటూ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామంటే అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి ఒక టాస్క్ ఇస్తే ఆ టాస్క్ రాజగోపాల్ రెడ్డి కంప్లీట్ చేసిండు, చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకున్నాడు. కాబట్టి ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి ఆ విషయంలో సక్సెస్ అయినట్టే కదా. సరే ఏది ఏమైనా రేవంత్ రెడ్డి మాత్రం టెన్షన్లు ఉన్నాడు, పరిశానలు ఉన్నాడు. అన్న మంత్రులు పోతే అధిష్టానం కలుస్తురు, ఎమ్మెల్యేలు పోతే కలుస్తురు, నేను పోతే కలుస్తలేరు, నేను పోతే నన్ను డెక్తలేరు, పట్టించుకుంటలేరు, ఇది ఎక్కడ కథ? ఇది రేవంత్ రెడ్డికి అయోమయం ఉన్నది అంతా. రేవంత్ రెడ్డి అంత ఆగమాగం ఉన్నాడు. సరే ఏది ఏమైనా కొంత రాజగోపాల్ రెడ్డి మాత్రం గట్టిగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి తెలుసుకుంటున్నాడు రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడిండు, రాహుల్ గాంధీని ఎందుకు కలిసిండు, రాజగోపాల్ రెడ్డి ఏ విషయం పైన డిస్కస్ చేసిండు, నా గురించి ఏమన్నా చెప్పిండా, నా బండారం ఏమైనా బయట పెట్టిండా, నా భాగవతం ఏమైనా బయట పెట్టిండా, ఇవన్నీ రేవంత్ రెడ్డి రకరకాలుగా ఆయన సీక్రెట్ ఆపరేషన్లో ఉన్నాడు. సీక్రెట్ ఆపరేషన్ అంటే ఏంది, అసలు ఏం జరిగింది ఢిల్లీలో, మంత్రులు పోయి ఏం చేస్తురు, ఎమ్మెల్యేలు పోయి ఏం చేస్తురు, ఈ ఆపరేషన్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు. సరే ఇవన్నీ విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా డిస్కస్ చేసుకుందాం. రాజగోపాల్ రెడ్డి అయితే హైకమాండ్ని కలిసిండు, హైకమాండ్తో మాట్లాడిండు, రాహుల్ గాంధీతో డిస్కస్ చేసిండు.